ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం రేపనగా ముందు రోజు అనమాట. ముందు రోజు కొన్ని అయితే ప్రిపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కదా, అదే చేస్తున్నాను. నేను ఆల్రెడీ బ్యాల్లో అవన్నీ నానబెట్టేశాను అనమాట. ఇప్పుడు వచ్చేసి నైట్ 11 అవుతుంది. 11 o'clockకి చీరకి అంచు కుచ్చులు పెట్టుకుందామని చెప్పేసి రెడీ చేస్తూ ఉన్నాను. చీర కలర్ వచ్చేసి అదన్నమాట. అమ్మవారికి ఈ కలర్ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి ఈ కలర్ అంటే, పైగా అమ్మవారికి పసుపు కలర్ అంటే చాలా ఇష్టం కదా, అందుకని ఈ కలర్ తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి మన కలెక్షన్లోదే అనమాట. అందరికి తెలుసు కదా మన శారీస్ బిజినెస్ ఉందని, అందులోదే ఇది ఒక వెడ్డింగ్ బ్రైడల్ శారీ అనమాట. ఇది తీసుకున్నాను నేను వచ్చేసి. సో నైట్ 11 అయింది. ఇక నేను ఒక బెడ్ అంటే దివాన్ కాట్ మీద నేను పెడుతున్నాను. అంతా శారీ చూస్తున్నాను అనమాట, ఎలా ఉంది ఏంటి అని చెప్పి అంతా చెక్ చేసి, సో పళ్ళు బ్లౌజ్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత శారీని 2 మడతలుగా వేస్తున్నాను. 2 మడతలుగా వేసిన తర్వాత ఒక సైడ్ నుంచి నేను కుచ్చులు పెట్టుకుంటూ వస్తున్నాను. పళ్ళు భాగం ఫస్ట్ వైపు కాకుండా లాస్ట్ వైపు నుంచి నేను కుచ్చులు వేసుకుంటూ వస్తున్నాను. ఆ తర్వాత పళ్ళు భాగం దగ్గరకు వచ్చింది. మనం ఏ రకంగా అయితే పెట్టుకుంటామో కుచ్చులు బాడీ మీద, ఆ రకంగా అయితే కుచ్చులు పెట్టేశాను అనమాట. కొంచెమే ఇక్కడ మనకి అంత లెంత్ కాకుండా అమ్మవారికి కాబట్టి కొంచెం లెంత్ తక్కువగానే పెట్టుకుంటే బెటర్, అందుకనే నేను కొంచెం తక్కువగానే పెట్టుకున్నా. మనమైతే పెద్ద లాంగ్గా పెట్టుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం చిన్నగానే పెట్టుకున్నాను. శారీ అయితే చాలా బాగుంది. నాకైతే నేను జాకెట్ కూడా అలాగే పెట్టేశాను, అందులోనే పెట్టేసి నేను కుచ్చులు పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. ముందుగా ఈక్వల్గా 2 sides నేను క్లోజ్ చేస్తున్నాను, అడ్డంగా క్లోజ్ చేస్తున్నాను అనమాట. సో నాకైతే శారీ బాగా నచ్చింది. మీరంతా ఎలా జరుపుకున్నారనేది ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి. మన వీడియోస్ చూసినట్టయితే కొంచెం లైక్ చేయండి అబ్బా, లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ లాగా, ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సో నైట్ 11 అయితే ఉంది ఆల్రెడీ. టైం మీరు చూసే ఉంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో చూపించాను నేను, ఫస్ట్లో చూపించానో లేదా నాకైతే తెలియట్లేదు, చూపించారని అనుకుంటున్నాను. నైట్ 11 అయింది. 11 నుంచి 12 వరకు ఇది శారీ సరిపోయింది. 12కి పడుకొని మరీ 3కో 3:30కో లేచాను నేను. వరలక్ష్మి వ్రతం ఫెస్టివల్ అప్పుడే కొంచెం హడావిడి ఎక్కువగా ఉంటుంది. అమ్మవారిని రెడీ చేసేకి కొంచెం 2 hours అలా పడుతుంది కదా, అందుకే కొంచెం హడావిడి ఎక్కువ ఉంటుంది. కొంచెం నిద్ర కూడా కొంచెం తక్కువ అయిపోతుంది అనమాట. ఒక్క ఫెస్టివలే కదా, సో మరి వేరే ఫెస్టివల్స్కి అంతా 4:30కి అంతా అలా లేచేస్తాను అనమాట నేను. ఈ ఫెస్టివల్కి మాత్రమే అలా ఉంటుంది. ఎవరు హెల్ప్ చేసే వాళ్ళైతే ఉండదు, నేను ఒక్కదాన్నే కాబట్టి. సో నాకు కొంచెం టెన్షన్ ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే వంటలు చేయాలి. నేను లాస్ట్ టైం 9 రకాలు చేశాను, ఇప్పుడు కూడా 9 రకాలే చేయాలి అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలి మన ఛానల్లో అనేది ఒకసారి కమెంట్లో చెప్పండి. లేకపోతే మీషో గురించా, లేకపోతే బిజినెస్ గురించా, లేకపోతే రెసిపీస్ షార్ట్ వీడియోస్ గురించా, అలా ఏంటివి కావాలనేది ఒకసారి కమెంట్లో చెప్తే నాకు కొంచెం ఐడియా వస్తుంది కదా. నేనైతే వరలక్ష్మి వ్రతంని ఎప్పుడూ చేయలేదు, ఒక 2 times, ఇది సెకండ్ టైం అనమాట. అంటే చీర కట్టించి చేయడము. ఎప్పుడు నార్మల్గా ఇంట్లో పూజ చేసుకునేదాన్ని, ప్రసాదం చేసి పూజ చేసుకునేదాన్ని ఫోటో పెట్టుకొని. సో లాస్ట్ టైం ఒకసారి చేసుకున్నాను చీర కట్టించి, ఈసారి ఇంకో సెకండ్ టైం అనమాట. సో నెక్స్ట్ ఇయర్ ఎలా చేసుకుంటానో ఏమనేది ఇంకా నాకైతే ఐడియా లేదు. కానీ పూజ అంతా చేసుకున్న తర్వాత, వాయినాలన్నీ ఇచ్చుకున్న తర్వాత వచ్చే సాటిస్ఫాక్షన్ చాలా 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 బాగుంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ ఎవ్వరూ ఇవ్వలేరు, అంత బాగుంటుంది అనమాట. పూజ అంతా అయిపోయినాక వాయినాలు మనం తీసుకుని వాళ్ళకి ఇచ్చిన తర్వాత సో హ్యాపీగా ఉంటుంది ఆ డే అంతా, అంత బాగుంటుంది. నాకైతే 9 వాయినాలన్నీ తీసుకున్న తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అందరికీ అలాగే ఉంటుంది. నాకైతే చీర కట్టడం రాదు, నేను యూట్యూబ్లో చూసి కొంచెం కొంచెం అప్పుడు నేర్చుకున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది, ఎటువంటి ఫాల్ట్ అనేది లేదు. కానీ ఇయర్ కట్టించేటప్పుడు కొంచెం నాకు డిస్టర్బెన్స్గా అనిపించింది అనమాట, ఎందుకో తెలియట్లేదు. మరి లాస్ట్ ఇయర్ శారీ కొంచెము సాఫ్ట్గా ఉన్నందుకు ఎందుకు అలా వచ్చిందో, మరి ఇయర్ కొంచెం బ్రైడల్ శారీ కాబట్టి ఎందుకు అలా వచ్చిందో ఏమో తెలియట్లేదు. కానీ లాస్ట్ టైం చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. లాస్ట్ ఇయర్ గ్రీన్ శారీ, ఈసారి వచ్చేసి కొంచెం పసుపు కలర్ శారీ అలా తీసుకున్నాను. చాలా బాగుంది. నాకైతే ఫైనల్గా అయితే కష్టపడి కుచ్చులు అయితే పెట్టేశానండి. నాకు అంతగా రాదు, చెప్పాను కదా ఆల్రెడీ, అంతగా అయితే రాదు. ఇప్పుడైతే వచ్చేసింది అనమాట. కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అట్లా వచ్చేసింది. సో ఫైనల్గా అయితే శారీ అంతా రెడీ అయిపోయింది. ఇది నా సెకండ్ వరలక్ష్మి వ్రతం అనమాట. అంటే ఇంతకుముందు అయితే అంటే ఫోటో పెట్టుకొని చేసేసుకునేదాన్ని. ఇప్పుడైతే అమ్మవారిని కూర్చోబెట్టి పూజ చేద్దామని లాస్ట్ ఇయర్ నుంచి డిసైడ్ అయ్యాను. సో లాస్ట్ ఇయర్ 1 time అయిపోయింది, ఇప్పుడు అనమాట. ఫైనల్గా శారీ కుచ్చులు అన్నీ బాగా వచ్చినాయి. ఇంకా శారీ ఎలా వస్తుందో, అమ్మవారికి కూర్చోబెట్టిన తర్వాత కట్టిన తర్వాత ఎలా వస్తుందని చెప్పి అదొక టెన్షన్ అనమాట నాకు. శారీ అంతా అలంకరణ అంతా చేసిన తర్వాత ఎలా వస్తుందో ఏమో తెలియదు. ఎవరు చెప్పేవాళ్ళు లేరు, మనమే చేసుకోవాలి కదా. ఎవరైనా ఒక్కరున్నా చెప్పేవాళ్ళు ఉన్నా బాగుండేది కదా అనిపిస్తుంది నాకైతే. ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే కదా. నాకు ఎప్పుడూ అంతే. ఇంకా ఫైనల్గా పళ్ళుకి కూడా కుచ్చులు పెట్టేశాను. మనకు బాడీ మీద నుంచి వస్తాయి కదా పళ్ళుకి, ఆ పళ్ళుకి అయితే ఇంకా కుచ్చులు పెట్టేశాను అనమాట. ఒకసారి చూడండి, శారీ అంతా క్లిప్లు పెట్టేసి అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. పొద్దున్నే పెట్టేయాలని చెప్పి రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. చూస్తున్నాను కదా, ఇప్పుడు టైం 12 అయిపోయింది. ఇంకా నాకు అంతా వచ్చేసింది అనమాట. అంటే వచ్చేసిందంటే ఇంకా నిద్ర కూడా వచ్చేసింది. శారీ అంతా రెడీ చేసేసాను, ఇక పడుకోవడమే, ఇంకేమీ లేదు. ఇప్పుడు ఇంకా దీన్ని తీసిపెట్టి దగ్గర ఒక చోట పెట్టేసి ఇంకా పడుకోవడమే అనమాట. ముందే మనం కట్టుకున్నప్పుడు కూడా ప్రీప్లీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ అంత టైం అయితే దొరకదు. సడన్గా ఫంక్షన్లో పడితే ఒక్కొక్కసారి పట్టు శారీ కట్టాల్సి వస్తుంది కదా, కానీ ప్రీప్లీట్ చేసుకునేంత టైం ఉండదు. ఒక్కొక్కసారి మనకి ప్రీప్లీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, శారీ బాగా వస్తుంది అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అనమాట ఈరోజు వరలక్ష్మి వ్రతము.
ఇప్పుడే ఇంకా ఫ్రెష్ అప్ అంతా అయిపోయాను. ఇంక ఇప్పుడే ముగ్గు వేయాలి. కొంచెం పూలతో డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను. చేసేసి ఇక వంట స్టార్ట్ చేసేస్తాను. ఎంతసేపు అవుతుందో ఏమో తెలియట్లేదు, చూడాలి. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ఈ పూజ అందరూ బాగా చేసుకొని సుఖ సంతోషాలతో అమ్మవారు మీరు అడిగిన ప్రతి ఒక్కటి తీర్చాలని, సుఖ సంతోషాలతో మీరంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ వరమహాలక్ష్మి. ఇక ఇప్పుడైతే బయట మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి అంతా తుడిచేసిన తర్వాత ఇలా ముగ్గు వేసుకున్నాను. ఇది వచ్చేసి నేను శిరీష్ను ఛానల్ వాళ్ళు ఉన్నారు కదా, విష్ణుప్రియ గారు, వాళ్ళ ఇంటి ముందు వేశారు. నాకు బాగా నచ్చింది, అందుకే నేను కూడా వేసాను అనమాట. వాళ్ళు కూడా పూలతో డెకరేట్ చేశారు. సో అంతా ఇలా పూలతో చేసేసరికి నాకు కొంచెం బాగా అట్రాక్టివ్గా అనిపించింది. ఇదే ముగ్గే అనమాట వాళ్ళు కూడా వేసింది, బట్ ఫ్లవర్స్ వేరు అనమాట. అందుకే నాకు బాగా నచ్చింది. నేను కూడా వేసాను, స్క్రీన్ షాట్ తీసి ఇలా వేయాలని చెప్పి నేను కూడా వేసాను. ముగ్గు అయితే ఈజీనే, ఫ్లవర్స్ అట్లా కొంచెం బాగా అనిపించింది, అందుకే వేసాను అనమాట. ఇక బయట అంతా తోరణాలు మామిడాకులు అన్నీ కట్టేసుకున్న తర్వాత, బయట పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చి ఇక లెమన్ రైస్కి కొంచెము, అలాగే నార్మల్ రైస్కి కొంచెము అన్నం వండేసాను. అలాగే శనగలు కూడా ప్రసాదం కోసమని ఉడకబెట్టేసుకున్నాను. ఫస్ట్ ఇవైతే పెట్టేసిన తర్వాత నేను బయటకు వచ్చానమాట. బయటకు వచ్చి బయట పని చూసుకునే లోపు ఇవైతే అయిపోయినాయి. ఇక నెక్స్ట్ వచ్చి ఇవి అయిపోయిన తర్వాత నేను అమ్మవారిని రెడీ చేయాలి. అమ్మవారిని రెడీ చేసి పెట్టేసిన తర్వాత కిచెన్లోకి వచ్చి చాలా పని ఉంది కదా, అదంతా చేసేసుకుందాంలే అని అనుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ చిన్న చిన్న బూరెలు వేద్దాము అని చెప్పేసి బ్యాలు కూడా ఉడకబెట్టేశాను. ఇక ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది. నేను అమ్మవారు రెడీ చేయాలని చెప్పి ఇలా ఫస్ట్ కిందనే కూర్చోబెడతామని చెప్పి ఇలా అయితే రెడీ చేశాను. కానీ ఇలా చేసిన తర్వాత నాకు ఎందుకు అంత కంఫర్ట్గా అనిపించలేదు. అందుకని నేను మరీ టేబుల్ వేసి టేబుల్ మీద కట్టించేసాను. ఫస్ట్ ఇలా అయితే రెడీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆల్రెడీ 1 టైం అయిపోయింది కదా, సెకండ్ టైం కదా. సో ఎలా కట్టాలి ఏమని ఎన్ని యూట్యూబ్ ఛానల్ చూసినా కూడా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకు అన్ని డౌట్స్ బయటపడతాయి. సో నాకు చాలానే కన్ఫ్యూజన్ అయితే వచ్చేసింది అప్పుడు కట్టేటప్పుడు. కొంచెము అటేటో ఇటు అంతా తేడా అయిపోయింది. బట్ కానీ నిదానంగా అయినా సరే నీట్గా కట్టించాలని చెప్పి చాలా ట్రై చేశాను. కంపల్సరీ ట్రై చేసిన దానికి మంచి రిజల్ట్ అయితే వచ్చింది, చాలా బాగా వచ్చింది అనమాట నాకైతే. ఇది వచ్చేసి నేను అమ్మవారి ఫేస్ వచ్చేసి మీషోలో నేను అప్పుడు 500కు ఎంతో తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ అయిపోతుంది ఈ ఇయర్తో. సో మీషోలో తీసుకున్నాను. అమ్మవారికి వెనక కిరీటం కూడా వస్తుంది, అదే తీసుకున్నాను అనమాట. సో బియ్యం వేసి అలా శారీ కట్టి చెమ్ము పెట్టాను అనమాట. ఆ చెమ్ముకు ఇప్పుడు నేను ఫేస్ పెట్టాలని చూస్తూ ఉన్నాను అనమాట.
కింద కూర్చోబెట్టాను. బట్ నాకు ఎందుకో నచ్చలేదని చెప్పి మళ్ళీ టేబుల్ వేసి టేబుల్ మీదకి షిఫ్ట్ చేశాను. టేబుల్ మీదకి షిఫ్ట్ చేసిన తర్వాత ఇక నేను అంత కుర్చీలు అన్ని సర్దుతున్నాను, నిదానంగా సర్దుతున్నాను అనమాట. బట్ కానీ లేట్ ఫైనల్గా అమ్మవారు ఎలా ఉందో చెప్పండి. ఇంతే అనమాట ఫైనల్. అంటే అమ్మవారిని రెడీ చేసేది అయితే ఇంతే అనమాట. ఇంకా కొంచెం పక్కన అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయి. అరిటాకులు అవన్నీ తెచ్చాను, అవన్నీ పెట్టాలి. అమ్మవారు ఎలా వచ్చిందో ఫైనల్గా చెప్పండి. కొంచెం టెన్షన్తో అయితేనే వచ్చిందనమాట. అంటే టెన్షన్తోనే చేశాను. ఎలా వస్తుందో ఏమో తెలియదు కదా అని చెప్పి టెన్షన్తోనే చేశాను. ఒక్కొక్కసారి మెయిన్దే మిస్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటో అది తెలియదు కానీ అన్నీ పెట్టింటా మెయిన్దే మిస్ అవుతుంది. అన్నీ పెట్టానులే అనుకున్నానులే కానీ గాజులు మర్చిపోయినాను. లాస్ట్కి మళ్ళీ గాజులు వేసాను అనమాట. నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. మ్యాక్సీ ఫ్లోరల్ ప్రింట్ అని చెప్పేసి నేను మీషోలో తీసుకున్నాను. జస్ట్ 350 400 పడిందండి. అంటే చాలా బాగుంది, కంఫర్ట్గా. బాడీ హగ్గింగ్ డ్రెస్సెస్ అంటారు కదా, అలా ఉందన్నమాట. చాలా బాగుంది. కొత్త డ్రెస్సే ఈరోజు వేసుకున్నాను, వరలక్ష్మి వ్రతం అని చెప్పి కొత్తగా వేసుకున్నాను. ఫైనల్గా అయితే అమ్మవారికి అయితే అరిటాకులు అవన్నీ పెట్టేశాను వెనక బ్యాక్గ్రౌండ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక మిగతా అన్నీ పెడుతున్నాను. కలశం పెట్టాలి, అలాగే మిగతా అన్నీ ఉన్నాయి, అవన్నీ పెట్టాలి. స్వీట్స్, పండ్లు అన్నీ ఒకటేసారి పెట్టేద్దాము అనుకుంటున్నాను. పెట్టేసిన తర్వాత కిచెన్లోకి వెళ్ళి వంటలు చేయొచ్చు అన్నట్టు. అమ్మవారికి చీర ఏ రకంగా కట్టాలి అనేది నేనైతే కొన్ని టిప్స్ అయితే ఫాలో అయ్యాను. మంచిగానే ఫాలో అయినట్టే బాగా వచ్చాయన్నమాట. ఆ టిప్స్ మీకు కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అంతా కట్టేసాను కదా, కొంచెం అంత డస్ట్ పడింటే కొంచెం ఒకసారి అంతా మాప్ వేసేస్తున్నాను అనమాట. మాప్ వేసిన తర్వాత కలశం పెట్టాలి. కలశం పెట్టి పండ్లు, పూలు అవన్నీ పెట్టాలి కదా, అందుకని ఒకసారి క్లీన్ చేసి పెట్టేస్తే బాగుంటుంది కదా అన్నట్టు అలా మాప్ వేసేసాను. ఇక పండ్లన్నీ పసుపు నీళ్ళలో కడిగేసి పెడుతున్నాను అనమాట. బట్టతో తుడిచి పెడుతున్నాను పండ్లన్నీ పెట్టిన తర్వాత ఇక అలాగే కొన్ని స్వీట్స్ అయితే తెచ్చాను. డీమార్ట్లో తెచ్చాను నేను స్వీట్స్ అయితే. ఇంట్లో అయితే చేయలేదు ఈసారి. లాస్ట్ టైం అయితే చేశాను. రవ్వ లడ్డు, కజ్జికాయ, చెక్లీలు అవన్నీ అయితే చేశాను. బట్ ఈసారి అయితే చేయలేదు. స్వీట్స్ వచ్చేసి కాజు కట్లీ, మోతిచూర్ లడ్డు, ఇంకొకటి ఏదో తెచ్చాను. అక్క స్వీట్స్ ఇంకా అన్నీ పెట్టేసిన తర్వాత నేను కిచెన్కి వెళ్ళిపోయాను. త్వరగా అన్ని వంటలు చేసేసి వచ్చి మధ్యాహ్నం 12 లోపు చేసేద్దామని చెప్పి వెళ్ళాను. కానీ అస్సలు వంటలు అయితే అస్సలు అవ్వలేదు. ఇంకా నేను ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. నెక్స్ట్ వీడియో వస్తుంది తర్వాత. సో పూజ ఎప్పుడు చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది మీకు. ఈ వీడియోలో అయితే అసలు తెలియదు. స్పీడ్గానే చేస్తున్నాను అన్నీ, అయినా కూడా నాకు అవ్వలేదండి. ఎందుకు అవ్వలేదో తెలియలేదు. అందుకని అన్నీ సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత ఇక కిచెన్కి వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ మా పాప వచ్చేసి వీడియో షూట్ చేస్తూ ఉంది. నేను ట్రైపాడ్ అయితే పెట్టలేదు. మా పాప షూట్ చేస్తూ ఉంది, నాతో ఒక పక్క మాట్లాడుతూ ఉంది. అందుకే నేను రిప్లై ఇస్తూ ఉన్నాను. వాళ్ళైతే అప్పుడు లేచారు 9 o'clock, 9:30కి ఏమో లేచారు వాళ్ళు. సో ఇక అంతే ఈ వీడియో. అమ్మవారిని అలంకరణ చేసేంత వరకు ఈ వీడియో పెట్టాను. ఇంకా నెక్స్ట్ అది కూడా పెట్టేస్తే పెద్ద లెంత్ అవుతుంది వీడియో. ఇక మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అమ్మవారి అలంకరణ అంతా ఈ వీడియోలో మీరు కొంచెమైనా చూసింటారని అనుకుంటున్నాను. మీకు కూడా కొంచెం యూజ్ అవుతుందని అనిపిస్తూ ఉంది. ఒకవేళ యూజ్ అయితే ఏం లేదండి, చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కింద కమెంట్లో అడగండి. అలాంటి వీడియోసే చేయడానికి నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి చేశాను, పూజ ఎలా చేసుకున్నాను, అలాగే వాయినాలు ఎంతమందికి ఇచ్చాను. నాకు వాయినాలు తీసుకున్న వాళ్ళంతా కన్నడ, తమిళ వాళ్ళే తీసుకున్నారనమాట. మన తెలుగు వాళ్ళు నాకైతే నా ఏరియాలో అయితే లేరు. సో అందుకు తెలుగు, తమిళ్, కన్నడ వాళ్ళు ఎక్కువగా ఇచ్చాను. సో ఇది ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ చాలా సపోర్ట్ చేస్తున్నారు. అమ్మవారిని ఎలా రెడీ చేసుకున్నానైతే ఒకసారి కమెంట్లో చెప్పండి.